కంటి అద్దాల నుండి శాశ్వత విముక్తి పొందండి. లాసిక్ సర్జరీ 14,000 మాత్రమే. వివరాలకు సంప్రదించండి. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆంధ్రప్రదేశ్లో విద్యుత్ ఉత్పత్తి రంగంలో విప్లవాత్మకమైనటువంటి మార్పులు జరుగుతున్నాయి. కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంటిగ్రేటెడ్ పవర్ పాలసీని అనౌన్స్ చేసిన తర్వాత పెద్ద ఎత్తున ఒప్పందాలు జరుగుతున్నాయి. దానికి తగ్గట్టుగానే పనులు జరుగుతున్నాయా లేదా అనే సందేహాలకి కొన్ని సమాధానాలు చూపించే ప్రయత్నం మనం చేసాం. అందులో భాగంగానే సిబిజీ కంప్రెస్డ్ బయోగ్యాస్కి సంబంధించినటువంటి ప్లాంట్లని రాష్ట్ర వ్యాప్తంగా రిలయన్స్ సంస్థ విస్తృతంగా ఏర్పాట్లు చేస్తుంది. వీటి ప్రారంభోత్సవాలకు కూడా ముహూర్తాలు ఖరారు చేసేటువంటి పనిలో ఉంది. ఈ నేపథ్యంలో అసలు ఒప్పందాల నుంచి రియాలిటీలోకి వచ్చేటువంటి క్రమంలో రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పనులు, అలానే రిలయన్స్ ఇండస్ట్రీస్ చేస్తున్నటువంటి నిర్మాణాత్మకమైనటువంటి ప్లాంట్ల ఏర్పాటు, దీనికి సంబంధించి విశ్లేషణ చూద్దాం. మనతో పాటు అనలిస్ట్ సుబ్రహ్మణ్యం గారు ఉన్నారు. సుబ్రహ్మణ్యం గారు నమస్కారం. నమస్కారం సార్. ఒప్పందాలు జరగడం ఒక స్టేజ్, అంటే ఎంఓయూ కుదుర్చుకోవడం ఒక స్టేజ్ అయితే, పనిలోకి వెళ్ళడం ఇంకో స్టేజ్. ఒక విధంగా చెప్పాలంటే డిసెంబర్ 2024లో రిలయన్స్ సంస్థతో ఈ ఒప్పందం జరిగింది. ఇప్పుడు 2.5 నెలలు అవుతుంది. దాదాపు 10 ప్లాంట్లు రెడీ అయిపోయినాయని మనం కొన్ని దృశ్యాలు కూడా చూపించి వీడియో చేసాం. సో ఏంటి నిజంగా ఒక 2.5 నెలల్లో ఆ స్థాయి ప్లాంట్లు ఏర్పాటు చేయడం అనేది సాధ్యమయ్యే పని? స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్కి ఇది ఒక నిర్వచనంగా చూడాలి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకునే మంత్రమే స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ సార్. ఇప్పుడు ఇంకొకటి దీంట్లో ముఖ్యంగా ఇప్పుడు జనాలకి చెప్పదలుచుకునేది ఏంటంటే సార్, ఇంతకు ముందు 5 సంవత్సరాలు అమరావతిలో ఏదో టెంపరీ బిల్డింగ్ అన్నారని చెప్పేసి దాని అర్థాన్నే మార్చేసి, టెంపరీ బిల్డింగ్ అంటే ఆ బిల్డింగ్ లో దీన్ని పెట్టడం టెంపరీ బిల్డింగ్, టెంపరీ కాదు. టెంపరీ బిల్డింగ్లు ఏమి ఉండవు సార్. టెంట్లు అయితేనే టెంపరీ టెంట్లు ఉంటాయి. సో టెంపరీ గ్రాఫిక్స్ అని చెప్పేసి జనాలను మభ్యపెట్టి చేసినారు, దానికి తగ్గది అనుభవిస్తున్నారు, వేరే విషయం. కానీ ఇంకా కూడా కొంతమంది అవివేకులు ఏంటంటే, ఇప్పుడు కూడా ఏదైనా ఒక మంచి పని జరిగేటప్పుడు అప్రిషియేట్ చేయాలా, మోటివేట్ చేయాలా. దాన్ని పక్కన వదిలేసి ఇంకా కూడా ఒక 4 రోజుల క్రితం ఐటీ మినిస్టర్ గారు వచ్చేసి, పాత ఐటీ మినిస్టర్, సారీ ఇప్పుడు ఐటీ మినిస్టర్ అంటారు నన్ను, పాత ఐటీ మినిస్టర్ అంటే ఆయన ఎక్కడ ఉద్యోగాలు, ఎక్కడ కంపెనీలు, 6 లక్షల కోట్ల పెట్టుబడులు అంటున్నారు కదా, 4 లక్షల మందికి ఉద్యోగాలు అంటున్నారు కదా అని చెప్పేసి మళ్ళీ జనాలు ఇచ్చేయాలని చెప్పి చూస్తున్నారు. ఒక 1 ఇయర్ కూడా పూర్తి కాలేదు. ఇప్పుడు మనం మాట్లాడుకునేటటువంటి రిలయన్స్ బయో కంప్రెస్డ్ ప్లాంట్ గురించి ఒక 2-3 నెలల క్రితం మనమే మాట్లాడాం. యాక్చువల్గా మన ఇద్దరం ఒక వీడియో చేసినాం. దేశం మొత్తం ఒక 500 ప్లాంట్లు ఉంటే ఆంధ్రప్రదేశ్లోనే 500 ప్లాంట్లు అప్రూవల్ చేయించుకున్నటువంటి సందర్భం. ఇంచుమించు 65,000 కోట్ల పెట్టుబడి, 500 కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్లు, 2.5 లక్షల మందికి ఉద్యోగం, వృధాగా ఉన్నటువంటి ల్యాండ్ ఎంతో ఉంది ఆంధ్రప్రదేశ్లో. సో మాట్లాడినాము, రిలయన్స్ లాంటి సంస్థ వచ్చింది. ఇప్పుడు మళ్ళా ఎక్కడ అంత గ్రాఫిక్స్ అంటారు. వాళ్ళకి ఒక చెంపపెట్టు లాంటి సమాధానం మాట్లాడి 2 నెలలు కూడా కాలేదు. మీకే థ్యాంక్స్ చెప్పాలా, ఎందుకంటే ఆ రూట్లో మీరు ఏదో ప్రయాణం చేస్తుండి అట్ట యాక్సిడెంటల్ గా మీరు దాన్ని చూసి, రిలయన్స్ బయోగ్యాస్ బోర్డు చూసి మళ్ళా మీరు బండి ఆపుకొని వెనక్కి వచ్చి అక్కడ వాళ్ళు పర్మిషన్ ఇవ్వకపోయినా కానీ మీకున్న కాంటాక్ట్స్ తోనే ఎవరితోనూ మాట్లాడి అక్కడికి సంబంధించిన అఫీషియల్స్ ఫోన్ నెంబర్ తీసుకొని దీనికి సంబంధించి ఏమేమి జరుగుతుందనేసి ఒక సమాచారం తీసుకొని వచ్చి ఇప్పుడు మనం జనాలకు చెప్పడానికి చేస్తున్న ప్రయత్నం ఖచ్చితంగా మిమ్మల్ని అప్రిషియేట్ చేయాలి సార్ ఈ విషయంలో. ఎందుకంటే ఆ ఎఫర్ట్స్ పెట్టున్నారు. లేకపోతే సైలెంట్ మీరు బండి మూవ్ అయిపోయింది, వెళ్ళిపోయి ఉండొచ్చు. నేను బాధ్యత కలిగిన వాళ్ళు కాబట్టి మళ్ళీ వెనక్కి పోయేసి ఇన్ఫర్మేషన్ తీసుకున్నారు. ఇప్పుడు మీరు చెప్పిన ఇన్ఫర్మేషన్, నా దగ్గర ఉన్న సమాచారాన్ని బట్టి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఆల్మోస్ట్ 10 ప్లాంట్స్, నెల్లూరు ఒకటి, కడప దగ్గర ఒకటి, కర్నూలు, విజయవాడ, రాజమండ్రి, కాకినాడలో ఒక 3 ఆల్మోస్ట్ ఫైనల్ స్టేజ్కి వచ్చేసినాయి. 500 బయో కంప్రెస్డ్ ప్లాంట్లు పెట్టాలన్నది ప్లాన్. ఈ 5 సంవత్సరాల టైంలో అట్లీస్ట్ 2 నెలల్లో 10 పూర్తి అయిపోయే స్టేజ్కి వచ్చినాయని అంటే, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో ఎంత కృతనిశ్చయంగా, ఎంత శ్రద్ధతో పనిచేస్తున్నారో మనం అర్థం చేసుకోవాలా. మళ్ళా గ్రాఫిక్స్, మళ్ళా పేపర్ల మీద ఉంటుంది అనే వాళ్ళకి ఇది చెంపపెట్టు. దయచేసి చూడండి, 10 ప్లాంట్లు, 500 ప్లాంట్లు 5 సంవత్సరాలు చేయాల్సినది 10 ప్లాంట్లు అంటే 510 ప్లాంట్లు తక్కువ నెంబర్ అయి ఉండొచ్చు. కానీ చేసిన టైము 2-3 నెలల్లో ఫైనల్ స్టేజ్కి వచ్చేసినాయంటే, ఇదే స్పీడ్లో గాన కంటిన్యూ అయినారంటే నాకు తెలిసి 500 ప్లాంట్లు 5 సంవత్సరాలు కూడా వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. సో అతి తొందరలోనే పూర్తి చేసి కూడా క్లాస్ 1 సిటీస్ అన్ని కూడా ప్రస్తుతానికి పెద్ద సిటీస్ లోనే ప్లాంట్లు ఏర్పాటు చేయాలి. అంటే అలాంటి పెద్ద సిటీస్ లో యావరేజ్ గా 5 నుంచి 10 ఎకరాల ల్యాండ్ అలాట్మెంట్ చేయాలి. ల్యాండ్ అలాట్ చేయాలి. ఎందుకంటే ఎక్కువ వేస్టేజ్ ఎక్కువ వస్తుంది కాబట్టి. ఈ డ్రై వేస్ట్, పొడి చెత్త, ఆ పొడి చెత్తనంతా ఇప్పుడు
అక్కడక్కడ ఇంతకు ముందర ప్రభుత్వం మారిన తర్వాత ఎన్నో లక్షల టన్నులు వృధాగా పడిందంట పొడి చెత్త. దాన్ని క్లీన్ చేయడానికి ఇంకో 2 సంవత్సరాలు పట్టేటట్టుందంట. ఇప్పుడు మళ్ళా వచ్చే పొడి చెత్తని ఏం చేయాలా? ఈ పొడి చెత్తంతా పేరుకుపోతే ఎన్ని జబ్బులు వస్తాయి, ఎంత ల్యాండ్ ఆక్యుపై చేస్తుంది, అది నిరుపయోగంగా ఉండిపోద్ది అనమాట. నివాసానికి ఆమోదయోగ్యం లేనటువంటి వాతావరణం తయారవుతుంది. ఇప్పుడు ఈ రిలయన్స్ బయో కంప్రెస్డ్ ప్లాంట్స్ రెడీ అయ్యి ఆ పొడి చెత్తను తీసుకెళ్లి దాంట్లో వేసి గ్యాస్ గాను ప్రొడ్యూస్ చేస్తే కమర్షియల్గా ఆ గ్యాస్ ద్వారా డబ్బులు వచ్చే అవకాశం, ఈ ప్లాంట్లు పెట్టడం ద్వారా అక్కడ జనాలకు వచ్చేటటువంటి ఉద్యోగాలు, తద్వారా గవర్నమెంట్కి వచ్చే ట్యాక్సెస్, రాష్ట్ర ఎకానమీ, ప్రజల జీవన ప్రమాణాలు అన్నీ పెరుగుతాయి. దీనికి కూడా వన్ మోర్ రీజన్, కొంతమంది కొన్ని సందేహాలు కూడా ఉన్నాయి, అసలు ఈ గ్యాస్ దేనికి ఉపయోగిస్తారు అని చెప్పి కూడా అడుగుతున్నారు. ఎక్కడైనా ఉపయోగించవచ్చు సార్, బండ్లు నడిపే దానికి ఉపయోగించవచ్చు, గ్యాస్కి ఉపయోగించవచ్చు, వంట గ్యాస్ ఎక్కడైనా ఉపయోగించవచ్చు, గ్యాస్ ఎడన్నా ఉపయోగపడుతుంది. ఇప్పట్లో 2-3 పాయింట్లు మనం చూడాలి. ఏంటంటే నిరుపయోగంగా పడి ఉండేటటువంటి అటవీ ప్రాంతం ఎక్కువ ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ఆ ల్యాండ్నంతా వినియోగించుకొని దాంట్లో నుంచి ఆదాయ వనరులు క్రియేట్ చేసేటటువంటి ఒక ప్రయత్నం. దీని ద్వారా 2,50,000 మందికి ఉద్యోగాలు వస్తాయంటే అన్ని కుటుంబాలు 2,50,000 అంటే ఒక్కొక్క కుటుంబానికి 4 వేసుకున్నారంటే ఇంచుమించు 10 లక్షల మంది దీని ద్వారా డైరెక్ట్ గా బెనిఫిట్ అయ్యేటటువంటి ఒక ప్రయత్నం. సో ఇది రియలైజేషన్ అయింది. దయచేసి ఇక మీదట ఎవరైనా సరే గ్రాఫిక్స్ కొత్త మాటలు అనే ముందర కొంచెం ఆలోచించుకోవాలి. మన రాష్ట్ర భవిష్యత్తు మన అవివేకంతో ఏదో ఒక పార్టీ మీద అభిమానంతో నోటుకొచ్చింది వాగి మళ్ళా కూడా ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుని అంధకారంలోకి నెట్టితే మన బిడ్డల భవిష్యత్తుని మనమే అంధకారంలో నెడుతున్నట్టుగా చూడాలి. బాధ్యతగా మాట్లాడాలి ప్రతి ఒక్కరు. రైట్. థ్యాంక్ యూ సుబ్రహ్మణ్యం గారు. ఇది సిబిజీ ప్లాంట్లకు సంబంధించి రిలయన్స్ సంస్థ శరవేగంగా పావులు కదుపుతుంది. 10 ప్లాంట్లు ఓపెనింగ్ రెడీ అయిపోతున్నాయి. బహుశా ఒక 20 రోజులు లేదా నెల రోజుల్లో ఈ ప్లాంట్లు ప్రారంభోత్సవాలు జరగవచ్చు. ఇక నెక్స్ట్ Tier 2 సిటీస్లో కూడా పెద్ద ఎత్తున భూసేకరణ, ఎందుకంటే ప్రభుత్వం ల్యాండ్ అలాట్మెంట్ చేయాలి, ప్లాంట్లు ఏర్పాటు చేసే బాధ్యత రిలయన్స్ సంస్థ తీసుకుంటుంది. ఆ దిశగా అడుగులు పడుతున్నాయి. అతి త్వరలోనే ఇవి వినియోగంలోకి వస్తాయి. దాదాపుగా 2.5 లక్షల మందికి ఉపాధి కల్పించేటువంటి మార్గంలో భాగంగా ప్రభుత్వం ఈ ఒప్పందాలు చేసుకుంది. వీటిని ఖచ్చితంగా గ్రాఫిక్స్తో పోల్చలేము. ఇవి రియాలిటీలో కనిపిస్తున్నటువంటి స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్కి ప్రధానమైనటువంటి ప్రత్యేకలుగా నిలుస్తాయని సుబ్రహ్మణ్యం గారు విశ్లేషిస్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.